హాయ్! ఈ వీడియోలో మనం నెక్స్ట్ ఒక మినీ ప్రాజెక్ట్ లాగా ఈ క్విజ్ అప్లికేషన్‌ని చూద్దాము. సో, ఇక్కడ జస్ట్ ఒక 3 ఆర్ 4 క్వెషన్స్ డిస్‌ప్లే చేసి ఫ్యూ ఆప్షన్స్ ఇద్దాము. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ పక్కన లైక్ రేడియో బటన్స్ అండ్ ఎట్ ఎ టైమ్ ఓన్లీ 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ అయ్యాయి. అండ్ రీసెట్ పైన క్లిక్ చేసినప్పుడు మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ క్లియర్ అవ్వడానికి. సో, ఈ ఫంక్షనాలిటీని మనం డెవలప్ చేద్దాము. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఒక కాంపోనెంట్ అయితే కావాలి. సో, క్విజ్ అనే కాంపోనెంట్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ డిప్లాయ్ ఇట్. దెన్ నెక్స్ట్ మనం ఎప్పుడు ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసినా కూడా లైట్నింగ్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఓకే, లైట్నింగ్ కార్డ్ టైటిల్. ఓకే, టైటిల్ వచ్చేసి క్విజ్ యాప్. ఓకే, and let's place this component here. ఓకే, ఇది ఒకసారి రిఫ్రెష్ చేసి సో క్విజ్. ఓకే, దీన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాము. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం ఓన్లీ టైటిల్ ఒకటే ఇచ్చాం, రైట్, క్విజ్ అని. సో అదొకటే డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ క్విజ్ అప్లికేషన్స్లో ఒక క్వశ్చన్ కాదు, మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ మల్టిపుల్ క్వశ్చన్స్ని మనం అరే లాగా తీసుకుంటాము. ఓకే, జేఎస్లో. సో అండ్ మనం జేఎస్లోనే ఇక్కడ కంప్లీట్ డేటాని పంపిస్తున్నాము. లైక్ మనం ఒక ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ క్రియేట్ చేసి రికార్డ్ స్టోర్ చేసుకొని దాన్ని అపెక్స్ క్లాస్గా క్రియేట్ చేసి ఆ డేటాని ఇక్కడ ఫెచ్ చేసుకోవట్లేదు. డైరెక్ట్గా మనం స్టాటిక్ డేటాని జేఎస్లో రాస్తున్నాము. సో స్టాటిక్ డేటాని మనం జేఎస్లో ఎలా రాస్తామో కూడా లైక్ మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ కాదు, మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ క్వశ్చన్స్ని మనం ఆల్ క్వశ్చన్స్ అని ఒక అరే తీసుకుంటున్నాం. ఓకే, అండ్ ఈ అరేలో నెక్స్ట్ ఆబ్జెక్ట్ లాగా ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ లాగా. ఓకే, ఆబ్జెక్ట్కి కీ అండ్ వాల్యూ ఉంటుంది మనకి, రైట్. కీ వాల్యూ పేరు లాగా మనకి ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటాము. ఓకే, ఫస్ట్ అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్ యూనిక్గా ఉండాలి. సో మనకి సేల్స్ ఫోర్స్లో ప్రతి ఒక్కటి ఐడి విల్ బి లైక్ ఆల్వేస్ యూనిక్. ఓకే, ఇక్కడ నంబర్ 1 అని ఇద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్కి నంబర్ 1, నెక్స్ట్ క్వశ్చన్కి నంబర్ 2, అలా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఐడి అనేది యూనిక్గా మనం క్రియేట్ చేస్తాము. సో ఐడి ఇచ్చేసాము యూనిక్గా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్క క్వశ్చన్కి సమ్ సంథింగ్ క్వశ్చన్ అడుగుతున్నాము. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఇవ్వాలి కదా, రేడియో బటన్స్ లాగా. సో ఆప్షన్స్లో కూడా మళ్ళీ ఇట్ ఈస్ లైక్ ఆబ్జెక్ట్. ఓకే, సింగిల్ ఒక ఆప్షనే ఉండదు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఇది కూడా మళ్ళీ కీ అండ్ వాల్యూ పేరు లాగా ఉంటుంది. ఓకే, ఓకే, ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకి కరెక్ట్ ఆన్సర్ కూడా మనం ఇక్కడ అంతా స్టాటిక్గా పాస్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. ఓకే, ఆన్సర్ కూడా ఇదని చెప్పి. సో ఇప్పుడు ఒకటే క్వశ్చన్ ఇచ్చాము. సో అలా మల్టిపుల్ క్వశ్చన్స్ ఇవ్వాలి అంటే ఇలా మల్టిపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే, క్వశ్చన్స్ అయితే డిస్ప్లే చేసే లైక్ స్టాటిక్ డేటాని అయితే మనం క్రియేట్ చేసాము. అండ్ ఇట్లా ఫ్లవర్ బ్రేసెస్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం బైండింగ్ చేస్తున్నట్టు, అంటే జేఎస్ నుంచి హెచ్టిఎంఎల్కి బైండింగ్ అనమాట. ఆల్ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ ఇద్దాం. ఓకే, సో ఈ ఆల్ క్వశ్చన్స్ ఏవైతే ఉందో దీన్ని మనం ఇక్కడ హెచ్టిఎంఎల్లో బైండింగ్ చేస్తున్నాం. సేవ్ చేశాక లెట్స్ రిఫ్రెష్.
ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 1 2 3 టైమ్స్ ఆబ్జెక్ట్ 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 ఇట్లా వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది కదా, ఇది 1 క్వశ్చన్, ఇది నెక్స్ట్ క్వశ్చన్, ఇది నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఈ 3 కూడా మనకి ఆబ్జెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. అంటే లైక్ ఇప్పుడు ఈ ఫ్లవర్ బ్రాకెట్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఆబ్జెక్ట్ అంటున్నాం, ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇట్లా 3 టైమ్స్ మనం చేసాము. సో ఇట్లా ఆబ్జెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ కాకుండా మనకి ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క డేటాని డిస్ప్లే చేయాలంటే మనం ఫర్ ఈచ్ ఇటరేటర్ యూజ్ చేస్తాం. ఓకే, లైక్ మనకి ఇటరేట్ చేయడానికి టెంప్లెట్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టెంప్లెట్ ట్యాగ్ని యూజ్ చేసి మనం ఇటరేట్ చేస్తాం. ఓకే, ఈ టెంప్లెట్ ట్యాగ్లో ఫర్ ఈచ్ అనే యూజ్ చేసి ఇక్కడ మనకు అరే ఏంటి, ఇక్కడ మన అరే ఏంటిది ఆల్ క్వశ్చన్స్, రైట్? ఈ ఆల్ క్వశ్చన్స్ని అరేలో పాస్ చేసి అండ్ ప్రతి ఒక్క ఫర్ ఈచ్కి ఫర్ ఐటమ్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ ఫర్ ఈచ్ యూజ్ చేసినప్పుడు కీ కూడా కంపల్సరీగా పాస్ చేయాలి. ఓకే, అండ్ కీ అంటే ఏంటి, యూనిక్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్డ్ని మనం తీసుకుంటాం. ఇక్కడ మనకి యూనిక్ ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్లో ఇప్పుడు యూనిక్ ఏంటి, ప్రతి ఒక్క క్వశ్చన్లో ఐడి ఈజ్ యూనిక్. ఓకే, మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు ఎక్కడ కూడా మనకు ఐడి అనేది. సో ఆ ఐడిని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో యూఐలో మనకి ఏ క్వశ్చన్లోకి వెళ్ళినా ఆ క్వశ్చన్ యొక్క ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు కరెక్టా కాదా అని ఎలా డిస్ప్లే చేసుకుంటుంది అని అంటే ఈ ఐడి యూజ్ చేసుకొని. సో ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నాం, ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఈ ఐడికి ఈ క్వశ్చన్ ఉంది, ఈ ఐడికి 3 ఆప్షన్స్ ఇచ్చాము, ఈ ఐడికి ఇలాగే ఈ ఆన్సర్ ఇచ్చారు అని చెప్పి మనం డిఫైన్ చేస్తున్నాం. సో ఈ క్వశ్చన్ డాట్ ఐడిలో యూనిక్ వాల్యూ మాత్రమే స్టోర్ చేయడం వల్ల మనకి ఇటరేటింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం డేటా బైండింగ్ చేసి డిస్ప్లే చేద్దాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ డాట్ ఐడి. ఓకే, జస్ట్ అక్కడ యూఐలో మనకి దెన్ క్వశ్చన్ డాట్ ఐడిని డిస్ప్లే చేసాము. నెక్స్ట్ ఈ క్వశ్చన్ని డిస్ప్లే చేద్దాం. ఈ రెండిటి వల్ల ఏమవుతుందో లెట్స్ సీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఐడి అంటే 1 2 3 ఈ 3 ఐడీస్ అండ్ ఈ 3 క్వశ్చన్స్ వచ్చేసి మనకి క్వశ్చన్స్. ఓకే, ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 క్వశ్చన్ 3, ఈ 3 క్వశ్చన్స్ ఫస్ట్ మనం ఐడి పాస్ చేసాము, రైట్? వచ్చేసింది. బట్ ఇక్కడ మనకి యూఐ అబ్జర్వ్ చేస్తే ఇటు కార్నర్కి వెళ్ళిపోయింది, అటాచ్ అయిపోయింది. సో ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా సార్లు చూసాము, ఎస్ఎల్డిఎస్ యూస్ చేసాము, రైట్? ఎస్ఎల్డిఎస్ where margin around medium. Okay, let's save it and refresh it. Yeah, okay, equal to వచ్చింది, హైఫన్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఒక సింగిల్ దగ్గర మిస్ చేసినా కూడా మనకి రిఫ్లెక్ట్ అవ్వదు డేటా అనేది. ఇప్పుడు చూడండి, కొంచెం స్పేసింగ్ వచ్చింది, అలాగే ప్రతి ఒక్క లైన్ కొంచెం స్పేసింగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఆప్షన్స్ కావాలి. ఓకే, ఈ ఆప్షన్స్ ఏబిసి ఈ 3 కావాలి, ఆ 3లో ఉన్న డేటా కావాలి. సో ఇక్కడ మనం ఈ ప్రతి ఒక్క ఐటెంకి వెళ్ళి ప్రతి ఒక్క ఐటెంలో ఆప్షన్స్కి వెళ్ళి ఆప్షన్ ఏ డిస్ప్లే చేయాలి, దెన్ ఆప్షన్ బి, దెన్ ఆప్షన్ సి. సో ఇక్కడ జస్ట్ చేంజ్ చేద్దాం, ఆప్షన్ బి దెన్ ఆప్షన్ సి. లెట్స్ సేవ్ అండ్ రిఫ్రెష్. ఇప్పుడు చూడండి, సేమ్ లైన్లో వచ్చింది, లైక్ ఆప్షన్స్ అనేవి మనకి నెక్స్ట్ లైన్లో కావాలి అండ్ సేమ్ లైన్లో వచ్చినాయి అండ్ కొంచెం క్లోజ్గా ఉన్నాయి. ఇక్కడ మనం ఇప్పుడు రేడియో బటన్స్ పెడితే
ఇరుగ్గా ఉంటుంది లైక్ అండ్ లైక్ యూఐలో కూడా ఇట్స్ నాట్ దట్ క్లియర్ రైట్. సో మనకి సేల్స్ ఫోర్స్లో ఈ లైట్నింగ్ డిజైన్ సిస్టంలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది గ్రిడ్ అని. ఓకే, ఇట్లా 1 2 3 ఈ గ్రిడ్ సిస్టమ్ యూస్ చేసుకొని మనం ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ, సెకండ్ ఆప్షన్ ఇక్కడ, థర్డ్ ఆప్షన్ ఇక్కడ ఇట్లా ప్లేస్ చేయొచ్చు. సో ఇట్లా div క్లాస్ SLDS గ్రిడ్ SLDS గటర్స్ అండ్ ఫస్ట్ కాలమ్ ఇట్లా, సెకండ్ కాల్ SLDS కాల్, ఇట్లా మనం 3 డివిజన్స్గా డివైడ్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ కాపీ దిస్. ప్రతి ఒక్క క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ కాలంలో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ కాలంలో సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ కాలంలో థర్డ్ ఆప్షన్. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ లైన్లోకి వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి స్పేసింగ్ కూడా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఒక్కొక్క కాలం, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక్కొక్క కాలం, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో త్రీ గ్రిడ్స్ లాగా డివైడ్ చేసాం, 3 కాలమ్స్గా. ఇదంతా ఒక గ్రిడ్ అయితే ఆ గ్రిడ్లో 3 కాలమ్స్గా డివైడ్ చేసాము. అండ్ మనకి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి, ప్రతి ఒక్క ఆప్షన్కి ముందు ఒక రేడియో బటన్ కావాలి రైట్. సో ఈ బటన్, ఓకే, ఈ బటన్కి ముందు ఈ పర్టికులర్ కాలంలో ఒక రేడియో బటన్ కావాలి. సో లెట్స్ గివ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. ఏం చేయట్లేదు, జస్ట్ ఒక టైప్ ఈక్వల్ టు రేడియో అని ఇచ్చేద్దాం అంతే. లెట్స్ సేవ్ ఇట్. ఇప్పుడు ఒక రేడియో బటన్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ ఇంకా ఫంక్షనాలిటీ ఏం మనం ఆ బటన్లో ఏం రాయలేదు. ఓకే, ఆన్ చేంజ్ రాయలేదు. బటన్లో మనకి నేమ్ అండ్ వాల్యూ 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి, వాటి గురించి కూడా మనం ఎక్కడా డిఫైన్ చేయలేదు. అండ్ బట్ రేడియో బటన్ అంటే ఏంటి, ఎట్ ఎ టైం ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఒకటే కదా కరెక్ట్ ఆన్సర్, బట్ ఇక్కడ 3 సెలెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు దీన్ని ఒకటే ఎలా సెలెక్ట్ చేయించాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకా 2 బటన్స్ కావాలి, సబ్మిట్ అండ్ రీసెట్, అవన్నీ కూడా విల్ సీ. ఓకే, ఫస్ట్ ఈ రేడియో బటన్స్ని నేమ్ అండ్ వాల్యూ గురించి తెలుసుకుందాము. ఓకే, వాల్యూ ఇక్కడ ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, నేమ్ ఈక్వల్ టు ఏజ్, నేమ్ ఈక్వల్ టు ఏజ్, నేమ్ ఈక్వల్ టు ఏజ్. ఈ పర్టికులర్ ఈ రేడియో బటన్ ఉంది కదా ఇక్కడ, ఈ మూడిటికి కూడా ఇక్కడ ఒకటే సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనం ఏజ్ దగ్గర ఏజ్ 1 అని ఇచ్చి లెట్స్ రన్ 1 మోర్ టైం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ అయింది, సెకండ్ సెలెక్ట్ అవుతుంది, థర్డ్ అండ్ సెకండ్లో ఒకటే సెలెక్ట్ అవుతుంది. బట్ ఫస్ట్ మాత్రం డిజేబుల్ అవ్వట్లేదు, లైక్ ఇది చేంజ్ అవ్వట్లేదు. ఇంకోటి క్లిక్ చేసుకున్నప్పుడు ఇది అవ్వట్లేదు. అంటే దాని అర్థం ఏంటి, నేమ్ కూడా ఎప్పుడు లైక్ అన్ని ఇక్కడ మనం 3 తీసుకున్నాము, ఆ 3 ఆప్షన్స్లో కూడా నేమ్ అనేది సేమ్ ఉండాలి. ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో అది కూడా సెలెక్టెడ్ లాగానే కన్సిడర్ చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ రేడియో బటన్లో ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అని మనకు సినారియో ఉంటే, నేమ్ ఈ అట్రిబ్యూట్ ఏది ఉంటుందో ఈ అట్రిబ్యూట్లో ఇదంతా కలిసి ఒక క్వశ్చన్ అనుకోండి. ఈ క్వశ్చన్కి ప్రతి ఒక్క ఆప్షన్లో మనం ఈ నేమ్ని సేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు వీళ్ళు అన్నిట్లలో ఏజ్ అని ఇచ్చారు. సో అందుకని ఇక్కడ మనకి ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. అదే ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చామనుకోండి, ఏజ్ 1, ఏజ్ 2 అండ్ ఇది ఏజ్ ఉంది. సో ఇప్పుడు రన్ చేద్దాము. మనకి ఇప్పుడు 3 సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ నేమ్ అట్రిబ్యూట్కి 3 డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది అని దీనికి తెలియట్లేదు. ఇది నేమ్ ఇస్ డిఫరెంట్, దిస్ నేమ్ ఇస్ డిఫరెంట్, దిస్ నేమ్ ఇస్ డిఫరెంట్. సో 3 కూడా యూనిక్గా కన్సిడర్ చేసి 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అదే ఇప్పుడు ఇట్లా సేమ్ ఉన్నాయనుకోండి, ఎట్ ఎ టైం ఒకటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో కూడా చూడండి, నేమ్ ఉంది కదా, ఇక్కడ నేమ్ ఫేవరెట్ లాంగ్వేజ్ మూడిట్లలో కూడా సేమ్ ఉంది. సో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మనం ఇక్కడ నేమ్ గురించి ఏమి ఇవ్వట్లేదు. సో విల్ ట్రై టు ప్రింట్, యాక్చువల్గా ఏమవుతుందంటే ఆన్ చేంజ్. ఓకే,
ఆన్ చేంజ్ హ్యాండిల్ రేడియో. ఓకే, అండ్ ప్రతి ఒక్క కాలంలో కూడా కాల్ చేద్దాము రేడియో బటన్ దగ్గర. ఓకే, అండ్ ఈ హ్యాండిల్ రేడియోని మనం జేఎస్లో కూడా కాల్ చేయాలి. ఇట్ విల్ టేక్ అ ఈవెంట్. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ నేమ్. ఓకే, ఇక్కడ నేమ్ ఏం ప్రింట్ అవుతుందో చూద్దాము. ఈవెంట్ డాట్ నేమ్ డాట్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ నేమ్, దెన్ console console.log ఓకే, ఇక్కడ మనకి వాల్యూ కావాలి. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. అన్ఎక్స్పెక్టెడ్, ఇక్కడ ఇది లైన్ నెంబర్ 35. ఓకే, సారీ. ఓకే, let's refresh the view. యా, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేమ్ ఈక్వల్ టు ఎంటీ వచ్చింది, వాల్యూ ఆన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న నేమ్ ఈక్వల్ టు ఎంటీ, వాల్యూ ఆన్, అండ్ ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవస్తుంది. ఓకే, బికాజ్ అన్నిట్లలో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ ఉంది. సో ఎంటీ అన్నా కూడా అన్నిట్లలో కూడా సేమే కదా, స్పెసిఫిక్గా మనం చెప్పట్లేదు. అది అక్కడ నేమ్ అనే అసలు మనం డిఫైనే చేయలేదు. సో డిఫైన్ చేయనప్పుడు ఇట్ ఈస్ దానికి ఆప్షన్ లేదు, అసలు ఇక్కడ నేమే లేదు కాబట్టి నేను ఏం డిస్ప్లే చేయాలి అని, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ నథింగ్. సో మనం నేమ్ని మెన్షన్ చేయాలి. ఓకే, HTML లో. ఓకే, నేమ్ ఈక్వల్ టు, అండ్ ఒకవేళ మనం ఇక్కడ ఏ సంథింగ్ ఎనీథింగ్, ఓకే, మూడిట్లలో సేమ్ కాకుండా డిఫరెంట్గా పాస్ చేసామనుకోండి, నేమ్ పాస్ చేసినా కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. నేమ్ అనేది ఎప్పుడు కూడా సేమ్ ఉండాలి. ఓకే, చూడండి, నేమ్ A1 A2 మూడిట్లలో డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇట్ ఈస్ ట్రీటింగ్ యాజ్ డిఫరెంట్ ఆప్షన్స్. ఓకే, అండ్ ఒకవేళ ఇప్పుడు మనం మూడిట్లలో సేమ్ ఇచ్చాము, ఇట్ విల్ అలౌ ఓన్లీ వన్. ఓకే, సెలెక్షన్ ఇప్పుడు ఓన్లీ వన్ సెలెక్షన్ మాత్రమే అలౌ అవుతుంది, అండ్ నేమ్ అన్నిటిసార్లు ఏ ఉంటుంది. అండ్ సెకండ్ దాంట్లో మనం ఇంకా డిఫైన్ చేయలేదు. ఓకే, సెకండ్ కూడా లైక్ ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికల్లా ఈ కీ అనేది మారుతుంది. ఓకే, 2 ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏ అని ఇచ్చే బదులు ఈజీగా ఉండడానికి విల్ పాస్ దిస్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఐడి అనేది కూడా యూనిక్గా ఉంటుంది కదా ప్రతి ఒక్క క్వశ్చన్కి. సో ఈ క్వశ్చన్కి ఉన్న ఐడినే పాస్ చేస్తాం. ఎనీథింగ్ ఏ ఇచ్చినా ప్రాబ్లం లేదు, బట్ ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఐడి ఇస్తే ఇట్ ఈస్ ఈజీ. అండ్ వాల్యూ అనేది మనకి ఆప్షన్స్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఏ, రైట్, ఈ ఆప్షన్ బి, ఇది వచ్చేసి సి ఆప్షన్. సో ఇక్కడ బి అండ్ దెన్ ఇక్కడ సి.
So let's refresh this. సో ఇక్కడ ప్రతి దగ్గర మనకి ఇప్పుడు ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే అలా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్లో వాల్యూ ఏ సెలెక్ట్ చేసుకున్నాము. సెకండ్ దాంట్లో ఇప్పుడు చూడండి, ఇందాక ప్రతి దాంట్లో నేమ్ ఈక్వల్ టు ఏ అని వచ్చింది. అప్పుడు కూడా మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ వస్తుంది, ఇది ఏ క్వశ్చన్కి ఏ వాల్యూ ఇస్తున్నామని చెప్పి. ఇప్పుడు నేమ్ పాస్ చేసాం కదా, లైక్ ఇక్కడ నేమ్లో క్వశ్చన్ డాట్ ఐడి పాస్ చేసాం కదా, సో మనకి యూనిక్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్లో ఏ సెలెక్ట్ చేసుకున్నాము, సెకండ్ క్వశ్చన్లో బి సెలెక్ట్ చేసుకున్నాము, అండ్ థర్డ్ క్వశ్చన్లో సి సెలెక్ట్ చేసుకున్నాము, రైట్. సో ఇట్లా అయితే క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసుకున్నవన్నీ మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో అందుకు గాను లెట్స్ టేక్ అ వేరియబుల్. ఓకే, సెలెక్టెడ్ వాల్యూ అని ఒక వేరియబుల్ని తీసుకున్నాము. అండ్ ఇట్ విల్ బి ఆఫ్ ఆబ్జెక్ట్ టైప్. ఆబ్జెక్ట్ టైప్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఇక్కడ మనం ఈ రెండు పాస్ చేస్తాం, ఈ నేమ్ అండ్ వాల్యూ. నేమ్ విల్ బి యూనిక్, అంటే కీ ఈజ్ ఆల్వేస్ యూనిక్ కదా, కీ వాల్యూ పేరు లాగా నేమ్ని వాల్యూని పాస్ చేస్తాము. సో అందుకే ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటున్నాం దీన్ని. అండ్ ఇక్కడ దిస్ డాట్ సెలెక్టెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంతకు ముందు అయితే ఏదైతే సెలెక్షన్ ఉంటుందో దిస్ డాట్ సెలెక్టెడ్ వాల్యూ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాము. ఇన్ దట్ స్టోర్ వాటితో పాటు, ఓకే, క్రియేట్ నేమ్ అండ్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఈ నేమ్ అండ్ వాల్యూ కూడా ఈ సెలెక్టెడ్ వాల్యూలోకి పాస్ చేస్తున్నాము, లైక్ కీ అండ్ వాల్యూ పేరు లాగా పాస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు టూ బటన్స్ కావాలి, రైట్. లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ టెంప్లెట్. ఓకే, అండ్ మనకి లైట్నింగ్ లేఅవుట్స్ ఉన్నాయి, రైట్. ఈ లేఅవుట్స్లో మనకి 2 బటన్స్ కావాలి కాబట్టి 2 కాలమ్స్ ఉంచేసి మిగతావన్నీ ఐటమ్స్ తీసేద్దాం. ఓకే, ఇక్కడ 6 ఇద్దాం. దెన్ విల్ రిమూవ్ ఫర్ నౌ ఆల్ దిస్. ఓకే, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇక్కడ లైట్నింగ్ ఇన్పుట్, ఓకే, టైప్ ఈక్వల్ టు బటన్. ఓకే, లైట్నింగ్ ఇన్పుట్కి బదులు లైట్నింగ్ బటన్ ఇద్దాం. ఓకే, లైట్నింగ్ బటన్. వేరియంట్ వచ్చేసి బ్రాండ్ ఇద్దాము, ఆర్ఎల్స్ సక్సెస్. ఓకే, ఇక్కడ దీంట్లో డిస్ట్రక్టివ్ అని ఉంటుంది. లైట్నింగ్ బటన్ వేరియంట్ డిస్ట్రక్టివ్. ఓకే, అండ్ లేబుల్ వచ్చేసి సబ్మిట్, టైటిల్ కూడా సబ్మిట్ ఇద్దాము. అండ్ హ్యాండిల్ ఇక్కడ సబ్మిట్ పాస్ చేద్దాం, హ్యాండిల్ సబ్మిట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ రీసెట్, ఇక్కడ టైటిల్ కూడా రీసెట్ అండ్ హ్యాండిల్ రీసెట్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ హ్యాండిల్ సబ్మిట్ని మనం జేఎస్లో కాల్ చేయాలి. ఇట్ విల్ టేక్ ఎన్ ఈవెంట్ రీసెట్. ఓకే, దెన్ హ్యాండిల్ సబ్మిట్. ఓకే, ఇక్కడ ముందు హ్యాండిల్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఇట్ విల్ టేక్ ఎన్ ఈవెంట్. సో ఇది సింపుల్గా జస్ట్ బేసిక్ లైన్ నెంబర్. ఓకే, ఓకే, యూఐలో చూద్దాము జస్ట్ ఇక్కడ మనకి 2 బటన్స్ వచ్చాయా లేదా అని.
Let's refresh this. ఓకే, 2 బటన్స్ వచ్చాయి. బట్ 6 and 6 కాబట్టి టోటల్ 6లో టోటల్ 12 ఉంటుంది సైజు. ఇక్కడ 6 ఇక్కడ 6 ఆక్యుపై అయిపోయింది. దీన్ని ఒక div ట్యాగ్లో తీసుకుందాము. div class slds align absolute center. ఓకే, ఈ లేఅవుట్ ఐటమ్ని ఇక్కడ క్లోజ్ చేద్దాము. లెట్స్ సీ ఇట్. యా, ఇప్పుడు ఇది సెంటర్లో అలైన్ అయింది అండ్ సబ్మిట్కి గ్రీన్, రీసెట్కి రెడ్ ఇచ్చాము. ఓకే, ఇంకా మనం సో ఇట్లా ఇది క్లిక్ చేస్తే అయింది. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంకా మనం ఏం డిఫైన్ చేయలేదు. ఓకే, సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనం ఏదైతే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ మనం సో జస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాము. కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0 కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. దెన్ ఇక్కడ అరే పైన ఫిల్టర్ అరే డాట్ ఓకే, ఈ అరే పైన ఫిల్టర్. సో ఈ యాక్చువల్గా అరే ఏంటి మనకి ఇప్పుడు ఇది దిస్ డాట్ ఆల్ క్వశ్చన్స్, సారీ, ఈ ఆల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన దిస్ డాట్ ఆల్ క్వశ్చన్స్ డాట్ ఫిల్టర్. సో ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ని తీసుకుంటుంది. ఒక్కొక్క ఐటమ్ తీసుకొని వాట్ ఇట్ విల్ డూ ఇస్ ఈ సెలెక్టెడ్ వాల్యూలో, ఓకే, ఈ సెలెక్టెడ్ వాల్యూలో మనకి ఈ ఏదైతే కరెంట్ ఐటమ్ తీసుకుంటున్నామో ఈ ఐటెంలో నుంచి ఐడి తీసుకుంటున్నాం. ఇఫ్ ఇట్ ఇస్ ట్రిపుల్ ఈక్వల్ టు ఐటమ్ డాట్ ఆన్సర్. సో సింపుల్గా ఏమవుతుంది, ఈ సెలెక్టెడ్ వాల్యూలో మనకి కీ వాల్యూ పేరు లాగా డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ సెలెక్టెడ్ ఏంటి, వాల్యూ ఏంటి, ఫస్ట్ సెకండ్ దాంట్లో లైక్ ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఐడి ఇది కదా, 1లో ఏం స్టోర్ అవుతుంది, ఏ స్టోర్ అవుతుంది. సో ఇదంతా సెలెక్టెడ్ వాల్యూ ఏమవుతుంది, ఏ. ఓకే, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఏ అవుతుంది. సో ఏ ఈస్ ట్రిపుల్ ఈక్వల్ టు ఐటమ్ డాట్ ఆన్సర్. ఐటమ్ డాట్ ఆన్సర్లో మనకి ఏమొస్తుంది, ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది. సో బి ఈస్ ట్రిపుల్ ఈక్వల్ టు బి అని ఇక్కడ మనం ఫిల్టర్ చేస్తున్నాం. ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ దెన్ సింపుల్గా దిస్ డాట్ కరెక్ట్ ఆన్సర్స్ ఏదైతే ఉందో దీనికి ఈ న్యూ అరే వచ్చింది కదా, ఈ న్యూ అరే డాట్ లెంత్, ఈ లైక్ ఒక క్వశ్చన్కి లైక్ ఇప్పుడు మనం ఇక్కడ 3 పాస్ చేసాం, లైక్ 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఆప్షన్లో ఏ, బట్ ఏ ఈస్ ఈక్వల్ టు సి, ఇది రాంగ్, సో ఇట్ విల్ 0. సో నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు బి, ఎస్ అంటే 1 వస్తుంది. నెక్స్ట్ సి ఈజ్ బి ఈజ్ ఈక్వల్ టు సి, ఇది కూడా రాంగ్. సో మనకి ఇక్కడ ఒకటే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. సో సబ్మిట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు 1 అని వస్తుంది. ఓకే, ఆ లెంత్ని మనం ఈ కరెక్ట్ ఆన్సర్స్కి పాస్ చేస్తున్నాము. ఓకే, లెట్స్ ట్రై టు సేవ్ ఇట్. అండ్ మనం డిస్ప్లే కూడా చేయొచ్చు కన్సోల్లో, console.log. Let's refresh this. So
క్లిక్ చేయగానే కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. బట్ 1 కదా, ఇక్కడ 1 కదా, ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సబ్మిటెడ్ క్లిక్ చేసిన తర్వాత సో ఈ న్యూ అరే డాట్ లెంత్లో అసలు మనకి కరెక్ట్గా లెంత్ వస్తుందో లేదో కూడా చెక్ చేసుకుందాం. సో ఈ న్యూ అరే డాట్ లెంత్, ఓకే, సో లెంత్ ఏం వస్తుందో ఫస్ట్ అది చూసుకుందాం. సో అసలు అరే లెంత్లో 0 వస్తుంది, అంటే ఈవెన్ దో ఇవి మనకి కరెక్ట్ అవ్వట్లేదు. 2 రావాలి కదా, అది 2 రావట్లేదు ఇంకా. సో సమ్వేర్ వి మిస్ సంథింగ్. ఐటమ్ డాట్ ఆన్సర్, ఓకే, ఐటమ్ డాట్ ఐడి, ఫిల్టర్ item this dot selected value is equals to item dot id, name and value, ఓకే. ఇక్కడ మనం will store it in somewhere, okay, const name equal to, మనం స్టోర్ చేయలేదు, డైరెక్ట్గా ప్రింట్ చేసేసాము. const value equal to, okay, maybe it will work now. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత స్టిల్ అరే లెంత్ 0నే వస్తుంది. this dot selected value, name and value, selected value, okay, okay. Correct answer is equal to 0. This dot correct answer is equals to new array dot length. Item dot id, name, value. Somewhere we are missing something. Let's try, okay. Still 0. ఇక్కడ 0 వస్తుంది. సో ఆల్ క్వశ్చన్స్ పైన ఇటరేట్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసాము, అండ్ ఆ ఫిల్టర్లో ఐటమ్, ఒక్కొక్క ఐటమ్ని తీసుకొని మన సెలెక్టెడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఐటమ్ డాట్ ఐడి ఇస్ ట్రిపుల్ ఈక్వల్ టు ఐటమ్ డాట్ ఆన్సర్. console.log. So let's try this way. Item dot answer,
సో ఇక్కడ హ్యాండిల్ సబ్మిటే వర్క్ అవ్వట్లేదు అసలు. ఇంతవరకు అయితే కనీసం మనకి ఇవన్నీ చూపించింది రైట్, కన్సోల్ లాగ్స్ అన్న. వాల్యూ పాస్ చేసాం కదా, వాల్యూ ఈక్వల్ టు ఏబిసి ఆన్ చేంజ్ సబ్మిట్ హ్యాండిల్. ఓకే, yeah, let's one more time. What could be the reason? ఓకే, టిల్ దెన్ మనం ఇంకా రీసెట్ బటన్ ఉంది కదా, రీసెట్ ట్రై చేసేద్దాం. హ్యాండిల్ రీసెట్. సో ఇక్కడ రీసెట్ చేసినప్పుడు దిస్ డాట్ సెలెక్టెడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ఆబ్జెక్ట్ని ఎంటీ చేస్తున్నాము. అండ్ దిస్ డాట్ కరెక్ట్ ఆన్సర్స్ ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ టు 0 పెడుతున్నాము. ఓకే, ఈ రీసెట్ బటన్ క్లిక్ చేసినప్పుడు హ్యాండిల్ రీసెట్ కాల్ అవుతుంది. అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అవన్నీ కూడా క్లియర్ అయిపోవాలి. సో ఇట్లా రీసెట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇదంతా క్లియర్ అవ్వాలి. ఇవి ఇంకా క్లియర్ అవ్వట్లేదు రైట్. సో అట్లా క్లియర్ అవ్వట్లేదు అంటే మనం ఆల్రెడీ డేటా టేబుల్ వర్క్ చేసేటప్పుడు కూడా ఒకసారి ఇట్లా ఒక ఇష్యూ ఫేస్ చేసాము. రిఫ్రెష్ అపెక్స్ యూస్ చేసినప్పుడు ఒక రో సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసిన తర్వాత వెంటనే సెకండ్ రో అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. సో అట్లా ఆ సెకండ్ రోని ప్రివెంట్ చేయడానికి, సెలెక్టెడ్ రోస్ని ఎంటీ చేయడానికి దిస్ డాట్ సెలెక్ట్ టెంప్లెట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్ క్వెరీ సెలెక్టర్ యూస్ చేసి డేటా టేబుల్ తీసుకున్నాము. సో ఇక్కడ కూడా సేమ్ దిస్ డాట్ టెంప్లెట్ డాట్ query selector all. okay, and ఓకే, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ డాక్యుమెంట్ మనం ఇన్పుట్ టైప్ తీసుకుంటాము. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. ఓకే, ఓకే, ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో తీసుకొని ఇక్కడ ఏంటంటే మనకి ఒక్క రేడియో బటన్ అంటే ఒకటే ఉండదు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ని మనం ఇటరేట్ చేయాలి. సో ఈ కంప్లీట్ ఇక్కడ ఇటరేట్ చేస్తూ ఒక్కొక్క ఐటమ్ కరెంట్ ఐటమ్ తీసుకొని ఇందులో మనకి లైక్ చెక్డ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, చెక్ని ఫాల్స్ చేస్తున్నాం. చెక్ ఈక్వల్ టు ట్రూ ఉన్నప్పుడు ఆ చెక్ బాక్స్ ట్రూ అవుతుంది, ఈక్వల్ ఫాల్స్ ఉన్నప్పుడు ఈ చెక్ బాక్స్ క్లియర్ అవుతుంది. ఓకే, సో ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాం, క్లియర్ చేసిన వెంటనే క్లియర్ అయిపోతున్నాయి. ఓకే, సబ్మిట్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. సో సబ్మిట్ చేసిన తర్వాత స్టిల్ మనకి లెంత్ అనేది 0నే వస్తుంది. మేబీ ఆప్షన్స్ రాంగ్గా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ థర్డ్ వన్ ఒక్కటే కరెక్ట్. ఇప్పుడు చూడండి 2 కరెక్ట్. సమ్వేర్ ఇది లైక్ ఆన్సర్ అనేది తీసుకోవట్లేదు సెకండ్ దానికి. ఓకే, ఇక్కడ ఐటమ్ డాట్ ఐడి ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే,
we'll see it. And answer. Okay, options low. Okay, A, B, C, question.id, question.id. Okay, we'll try to see once more. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఈవెన్ దో మనకు అన్ని కరెక్ట్ అయినా కూడా ఇక్కడ ఒకటే కరెక్ట్గా తీసుకుంటుంది. సమ్వేర్ ఇక్కడ మనకి ఏదో ఎర్రర్ వచ్చింది, రైట్? విల్ చేంజ్ ఇట్. ఓకే, కరెక్ట్ అయితే ఒకటే వస్తుంది లెంత్. I selected value. Let's copy this actual గా. ఓకే, సమ్టైమ్స్ ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్ ఇచ్చినా కూడా ఇది వర్క్ అవ్వదు. Event dot target dot name, event dot target dot value. Okay, name and value. ఒక్కొక్కటి మనం డీబగ్ చేసుకుంటూ వెళ్తే మనకి సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది. మొత్తం ఒకేసారి చేసి బల్క్ ఒకటేసారి ట్రై చేద్దామంటే ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్కి ఆప్షన్ తెలంగాణకి హైదరాబాద్, కర్ణాటక. ఓకే, we gave it wrong, sorry, big mistake. మనం ఇక్కడ ఆన్సర్స్లో తప్పిచ్చాము అండ్ ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం. లాజిక్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్, బట్ ఇక్కడ మనం స్టాటిక్గా డిఫైన్ చేసేటప్పుడే రాంగ్ ఇచ్చాము. సో కాపీ చేసేటప్పుడు మనం మళ్ళీ చేంజ్ చేయలేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంచాము. సి, కరెక్ట్ ఆన్సర్ అరే లెంత్ ఇస్ 3 అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్సో 3. రీసెట్ చేసిన వెంటనే ఇదంతా కూడా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ లైక్ యూ హ్యావ్ స్కోర్డ్ అట్లా ఒక చిన్న మెసేజ్ డిస్ప్లే చేద్దాము. ఓకే, చాలా టైం వేస్ట్ అయిపోయింది లైక్ ఇన్ బిట్వీన్ ఈ సింపుల్ ఆన్సర్స్ మనం రాంగ్ ఇవ్వడం వల్ల. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది, ఈ డిప్ ట్యాగ్ వరకు అయిపోయింది. లెట్స్ టేక్ వన్ మోర్ డిప్ ట్యాగ్. ఓకే, అండ్ ఈ డిప్ ట్యాగ్లో స్ట్రాంగ్ ఇద్దాము. ఓకే, స్ట్రాంగ్ ట్యాగ్ తీసుకొని ఓకే జస్ట్ విల్ పాస్ యూ హ్యావ్ స్కోర్డ్. లైక్ ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్లో మనం ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేసామో ఉంటుంది. అండ్ ఓకే, దీన్ని మిడిల్లోకి తీసుకొద్దాము. లెట్స్ టేక్ దిస్. ఓకే, యూ హ్యావ్ స్కోర్డ్ 0. ఇంకా మనం ఏమి సెలెక్ట్ చేసుకోలేదు, బట్ స్టిల్ అది మనకి
యూ హ్యావ్ స్కోర్డ్ 0 అని వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ 2 ఆన్సర్స్ 2 ఆప్షన్స్ కరెక్ట్, ఒకటి రాంగ్ కాబట్టి యూ హ్యావ్ స్కోర్డ్ 2 అని వస్తుంది. రీసెట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ 0 వస్తుంది. బట్ మనకి ఎప్పుడైతే రీసెట్ క్లిక్ చేస్తామో ఇది హైడ్ అవ్వాలి. సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే కనిపించాలి. లైక్ బిఫోర్ మనం ఏం సెలెక్ట్ చేసుకోకుండా ముందుకు యూ హ్యావ్ స్కోర్డ్ 0 అని వస్తుంది కదా, అట్లా కాకుండా మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో సబ్మిట్ పైన అప్పుడే నాకు ఈ మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో అలా డిస్ప్లే అవ్వాలంటే మనం ఒక బూలియన్ వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ ఈజ్ సబ్మిటెడ్. ఓకే, ఫాల్స్ ఇద్దాం ఫస్ట్. దెన్ ఇదే ఎప్పుడైతే మనం సబ్మిట్ పైన క్లిక్ చేస్తామో దిస్ డాట్ ఈజ్ సబ్మిటెడ్ ఈక్వల్ టు ట్రూ అవుతుంది. ఓకే, అండ్ ఇఫ్ ట్రూ ఇక్కడ మనం ఈ ఏదైతే డివ్ ట్యాగ్ ఉందో ఇక్కడ మనం ఇఫ్ ట్రూ అని డైరెక్టివ్ పాస్ చేయవచ్చు. ఓకే, ఈ ఇఫ్ ట్రూలో ఈ సబ్మిటెడ్ ఈ పర్టికులర్ వేరియబుల్ ఏదైతే ఉందో ఈజ్ ట్రూ, ఈ సబ్మిటెడ్ అది ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఈ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, చూడండి బై డిఫాల్ట్గా మెసేజ్ అయితే రాలేదు. మనం ర్యాండమ్గా ఆన్సర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. తర్వాత సబ్మిట్ చేయగానే యూ హ్యావ్ స్కోర్డ్ 1 అట్లా వచ్చింది. రైట్, రీసెట్ క్లిక్ చేయగానే మళ్ళీ 0 వచ్చింది. బట్ మనం రీసెట్ క్లిక్ చేయగానే ఇది హైడ్ అవ్వాలి. సో మనం ఇక్కడ ఈ సబ్మిటెడ్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రూ ఫాల్స్ చేసాము, ఇక్కడ కూడా ఫాల్స్ చేద్దాము. ఓకే, రీసెట్లో దిస్ డాట్ ఈజ్ సబ్మిటెడ్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, అప్పుడు అది సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు కూడా ఫాల్స్ అయిపోతుంది, అంటే అది హైడ్ అయిపోతుంది. సో బై డిఫాల్ట్గా అయితే కనిపించట్లేదు, మనం క్లిక్ చేసినప్పుడు కనిపిస్తుంది. సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు, రీసెట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ క్లియర్ అవుతుంది, ఆ పర్టికులర్ మెసేజ్ కూడా హైడ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం కొత్తగా ఏం యూజ్ లైక్ టాపిక్ ఏం నేర్చుకోలేదు. లైక్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం యూజ్ చేసిన టాపిక్సే. లైక్ ఇక్కడ లేఅవుట్ ఐటమ్స్ ఆల్రెడీ యూజ్ చేసాము. ఓకే, ఈ గ్రిడ్ మేబీ ఈ గ్రిడ్ ఒకటే, లైక్ లేఅవుట్ ఐటమ్స్ లాగానే గ్రిడ్ అంతే. ఓకే, మనం డైరెక్ట్ ఈ లేఅవుట్ ఐటమ్స్ కూడా యూజ్ చేయవచ్చు. అండ్ ఫర్ ఈచ్ కూడా మనం ఆల్రెడీ చూసాము. అండ్ ఇక్కడ ఇఫ్ ట్రూ డైరెక్టివ్ కూడా ప్రీవియస్ వీడియోస్లో చూసాము. రైట్, సో సింపుల్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక లైట్నింగ్ కార్డ్ తీసుకొని ఈ క్వశ్చన్స్ని డిస్ప్లే చేయాలనుకుంటే ఈ క్వశ్చన్స్ని అన్ని మనం ఒక అరేలో రాసుకుంటున్నాము. ఓకే, ఒక స్టాటిక్ అరేలో ఆబ్జెక్ట్ ఫామ్లో రాసుకుంటున్నాము. కీ అండ్ వాల్యూ పేర్, కీ ఎప్పుడు యూనిక్ ఉండాలి కాబట్టి ఐడి ఒకటి యూనిక్గా తీసుకున్నాము అన్ని క్వశ్చన్స్కి. అండ్ వాల్యూస్ అన్ని క్వశ్చన్స్, ఆప్షన్స్, ఆన్సర్స్. అండ్ ఆప్షన్స్ కూడా మల్టిపుల్ ఉంటాయి కాబట్టి విత్ ఇన్ ఆబ్జెక్ట్ దెర్ ఇస్ అన్ అనదర్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ఆప్షన్స్ కూడా పాస్ చేసేస్తున్నాం, కరెక్ట్ ఆన్సర్స్ కూడా. ఓకే, ఇవి పాస్ చేసిన తర్వాత మనం ఇవి యూఐలో డిస్ప్లే చేయడానికి ఫర్ ఈచ్ అనే ఇటరేటర్ యూజ్ చేసి డిస్ప్లే చేస్తున్నాం క్వశ్చన్స్. అండ్ ఇక్కడ మనకి ఇన్పుట్ రేడియో బటన్ కావాలి ఇక్కడ. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో యూజ్ చేసి ఈ రేడియో బటన్స్ని డిస్ప్లే చేస్తున్నాం. అండ్ మ్యాక్సిమం ఒకటే సెలెక్ట్ అవ్వాలి అంటే ప్రతి దగ్గర ఎప్పుడైతే ఇన్పుట్ పాస్ చేస్తామో అక్కడ నేమ్ ప్రతి దానికి సేమ్ ఉండాలి. ఓకే, సేమ్ ఉన్నప్పుడే మనకి ఇక్కడ ఒకటే మ్యాక్స్ రో అనేది ఒకటే అలౌ అవుతుంది. ఒకవేళ అన్ని డిఫరెంట్గా ఉంటే మాత్రం అది ఇప్పుడు చూడండి, దీనిపైన క్లిక్ చేద్దాము, నేమ్ ఈక్వల్ టు 1 వచ్చింది. దీనిపైన క్లిక్ చేద్దాం, నేమ్ ఈక్వల్ టు 1. దీనిపైన క్లిక్ చేద్దాం, నేమ్ ఈక్వల్ టు 1. సో ఈ మూడిటికి ఈ పర్టికులర్ ఈ ఒక్కదానికి 3 ఈక్వల్ టు 1 ఉంది. రైట్, ఈ 3 ఆప్షన్స్కి. సో అట్లా ప్రతి ఒక్క ఆప్షన్కి మనం ప్రతి ఒక్క క్వశ్చన్కి నేమ్ అనేది సేమ్ ఇవ్వాలి. అప్పుడే ఒక్కటి సెలెక్షన్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకు 2 బటన్స్, సబ్మిట్ అండ్ రీసెట్. సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు క్యాలిక్యులేట్ టోటల్ పాపులేట్ అవ్వాలి, రీసెట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇదంతా క్లియర్ అవ్వాలి. సో ఈ క్యాలిక్యులేట్ని మనం టోటల్గా లెంత్ తెలుసుకోవడానికి మనం ఏదైతే పర్టికులర్ సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని ప్లస్ మనకి ఇక్కడ ఆన్సర్స్ అని ఆల్రెడీ డిఫైన్ చేసాం. సో ఈ పర్టికులర్ ఒక్కొక్క ఐటెంలో ఆన్సర్ ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటున్నాం. ఓకే, ఈ దిస్ డాట్ టెంప్లెట్ డాట్ సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఐడి. సో ఇక్కడ
ఏ ఈక్వల్ టు ఏ ఇట్లా పర్టికులర్ ట్రూ అయినప్పుడు మనం ఆ అరే లెంత్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. సో ఆ లెంత్ని మళ్ళీ కరెక్ట్ ఆన్సర్స్లోకి పాస్ చేస్తున్నాం. అండ్ కంప్లీట్గా ఆ రేడియో బటన్ మనకు క్లియర్ అవ్వాలంటే ఇక్కడ ఈ చెక్డ్ అని ఒక ఉంటుంది ఒక ఆప్షన్, దాన్ని మనం ఫాల్స్ చేస్తున్నాం. ఓకే, సో దాని ద్వారా మనకి ఆ చెక్ బాక్స్ అనేది ఆ రేడియో బటన్ అనేది ఫాల్స్ అవుతుంది ఫైనల్గా రీసెట్ క్లిక్ చేసినప్పుడు. ఓకే, యా దాట్స్ ఆల్ అబౌట్ దిస్ స్మాల్ mini project laga quiz అనేది. Okay, yeah, that's all about this video. Thank you.